వీళ్ళు మొన్నటిదాకా కేటీఆర్ చుట్టూ తిరిగి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మనసులో చుట్టూ తిరిగి మొత్తం ఏ కేసు కాకుండా ఏమి కాకుండా సెటిలైట్ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఏముంది, కోట్ల రూపాయలే కదా. వాసవి బాచుపల్లిలో ఉన్న కోమటికుంట చెరువు ఇప్పటికి మనం 2-3 సార్లు అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. హైడ్రా రంగనాథ్ పోయి వచ్చిండు, మరి ఏమైందో ఏమో మ్యామ్యా కథం, అది అయిపోయింది, సైలెంట్ అయిపోయిండు. మొత్తం ఆడ చెరువు మ్యాప్ని మార్చిపడేసారు. ఒక్కొక్క అధికారి 2 కోట్ల రూపాయలు తీసుకొని విలేజ్ మ్యాప్ని మార్చేసి అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అదొక కబ్జా. రంగనాథ్ దాని మీద దృష్టే పెట్టాడు. గాజుల రామారం పోయి 5 లక్షలకి 10 లక్షలకు ఏదో ఎవడో దొంగలు కబ్జాలు చేసి వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఆ ఇళ్లను కూల్చేసి వస్తాడు, రేకుల ఇళ్ళని. సిగ్గుపడాలి మనం. కానీ ఈ వాసవి జోలికి మాత్రం పోడు. ఎదురుగా కనబడుతున్న కబ్జా హైడ్రా వచ్చిన తొలినాళ్ళలో పోయిన ఏరియా అది. ఎవరు, రంగనాథ్ 2-3 సార్లు పోయి వచ్చిండు. మరి ఇప్పుడు ఇది గూలగొడతలేదంటే దానికి కారణం ఏంది? లాలూచి పడ్డట్టే, ఇంక అంతకుమించి ఏముంది. అది అయిపోయింది. ఇక్కడ మైసమ్మకుంట మనమే వెళ్ళినాం. మైసమ్మకుంట, కామునికుంట చెరువులు 2, ఆ 2 చెరువులను అక్కడ కబ్జా చేసి పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. దాని గురించి కూడా మాట్లాడాడు. అలా ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మనలాంటి వాళ్ళ మాట్లాడితే కోర్టుకు పోయి దొంగ రాంగ్ అడ్రస్ పెట్టి ఎక్స్పార్ట్ ఆర్డర్ తెచ్చి మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేయిస్తాడు. మొన్న ఆడియో మనకు కూడా వచ్చింది.